పద్మశాలి కుల బాంధవులకు శనార్థులు. జయ మార్కండేయ. ఆగస్టు 9 ఆదివారం ఆదిలాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు, అదేవిధంగా ఆదిలాబాద్ తాలూకా పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహించబడుతుంది. 3 ఏళ్ల పదవీ కాలం కోసం సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగంగా జరిగింది. ఇందులో భాగంగానే జిల్లాలో సుమారు 4000 మంది పద్మశాలి కుల బాంధవులు తమ సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. సభ్యత్వ సేకరణ చేపట్టినటువంటి కుల పెద్దలకు ధన్యవాదాలు. అయితే పద్మశాలి సంఘం ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఒకటే పార్టీ, పద్మశాలి సమాజం పార్టీ అనే ఒక దృక్పథంతో, ఒక ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహిస్తున్నందున అయితే నిర్వహించడం జరుగుతోంది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు తావు లేకుండా స్వతంత్రంగా గుర్తులు కేటాయించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనము ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా గొడుగు, సిలిండర్, కత్తెర, ఉంగరం, బ్యాట్, ఫుట్బాల్, ఫ్యాన్, విజిల్, కప్సాసర్, గోడ గడియారం, తరాజు, తక్కెడ. ఇంకోసారి చెప్తున్నాను. గొడుగు, సిలిండర్, కత్తెర, ఉంగరము, బ్యాట్, ఫుట్బాల్, ఫ్యాన్, విజిల్, కప్సాసర్, గోడ గడియారము, తరాజు. ఈ 11 ఎన్నికల గుర్తులు కేటాయించడం జరుగుతుంది. అది వారి అభ్యర్థుల పేర్లను బట్టి, ఇంటి పేర్లను బట్టి లక్కీ డ్రా పద్ధతిలోనే కేటాయించడం జరుగుతుంది. శనార్థులు. జై మార్కండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.